దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఇస్తామో చెప్తాం. ఏదైనా బదులు తీసుకున్నా ఒక రోజుకో 2 రోజులకో ఇస్తామని చెప్తాం. పానం మంచిగా లేక డాక్టర్ దానికి పోయినా ఓ వారం రోజులకో 10 రోజులకో తక్కువ అవుతుందని చెప్తాడు. ఇట్లా దేనికైనా ఓ లెక్క పత్రం ఉంటుంది. కానీ మన సర్కారు వాళ్ళు చేసేది మొత్తం వేరే లెవెల్ ఉంటుందాయే. ఎందుకంటారా? వ్యవసాయం చేసేటోళ్ళు ఈ ముచ్చట మంచిగా యాదకి పెట్టుకోర్రి. సర్కారు వాళ్ళు 15,000 ఇస్తారు కావచ్చు, పంట ఖర్చులకు అక్కడికి వస్తాయని ఆశలు పెట్టుకుంటే దాని మనసులోకి వెళ్ళి తీసేయిర్రి. యాసంగి పంటకు వస్తాయా, మళ్ళొచ్చే ఆనకాలానికి వస్తాయా అనేది కూడా ఆలోచన చేయకుర్రి. దాని గురించి మొత్తం మర్చిపోర్రి. సర్కారు వాళ్ళు దయదాల్చి ఎకరానికి 5,000 చొప్పున ఇస్తే తీసుకోర్రి, లేదంటే అది సుతం మర్చిపోర్రి. ఉట్టిగా దాని మీద ఆశలు పెట్టుకొని పరిశాన్ కాకుర్రి. ఎందుకంటారా, ఓట్లు అయిపోయి కుర్చీలో ఎక్కంగానే ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. సార్ చెప్పిన డిసెంబర్ 9 పోయి 7 నెలలు అవుతున్నది, ఇంకా ఇస్తలేరేందని అడిగితే దాని మీద ఒక కమిటీ వేసిర్రు. బట్టి సారు, పొంగులేటి సారు, తుమ్మల సారు, శ్రీధర్ బాబు సారు దీని మీద బాగా ఆలోచన చేసి పైసలు ఎవరికి ఇయ్యాలి, ఎట్లు ఇయ్యాలనేది చెప్తారట. ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యాలనేది కూడా చెప్తారట. అంతా మంచిగానే ఉన్నది కదా అని అనుకుంటున్నారా? ఈడనే ఉన్నది అసలు మతలబు. కమిటీ వేసుడైతే వేసిండ్రు గాని అది ఎన్నెద్దుల రిపోర్ట్ ఇవ్వాలనో చెప్పలేదు. అంటే 15,000 ఎవరికి ఇవ్వాలనే ముచ్చట వాళ్ళు నెల రోజులకు చెప్పొచ్చు, 6 నెలలకు చెప్పొచ్చు, ఏడాదికి కూడా చెప్పొచ్చు అన్నట్టు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు దాని మీద సర్కారు వాళ్ళు కూర్చొని మాట్లాడి మళ్ళా వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు పైసలు ఇచ్చుడు మొదలు పెడతారు కావచ్చు. అంటే అటు ఇటు మళ్ళా ఓట్లు వచ్చినా వస్తాయి కావచ్చు. అందుకే వీటి మీద పెద్దగా ఆశలు పెట్టుకోకూరని రైతాంగానికి చెప్తున్నాం మేము.